జోకులేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందంటే నిత్యావసర వస్తువు. హలో ఎవ్రీవన్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు స్ఫూర్తి. వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్ ఆఫ్టర్ సో లాంగ్. ఐ థింక్ ఐఎమ్ పోస్టింగ్ దిస్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ అ ఇయర్ అండ్ చాలా అప్డేట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మా అక్క వచ్చింది యూఎస్ నుంచి ఆఫ్టర్ 1.5 years. ఓన్లీ 50 days కోసం వచ్చింది. నేను మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఐ డోంట్ నో. జస్ట్ యాక్చువల్లీ రియలీ స్కెప్టికల్ ఇఫ్ ఐ షుడ్ కంటిన్యూ వ్లాగింగ్ ఆర్ నాట్, బికాస్ తెలుసు కదా దిస్ డస్ నాట్ హ్యావ్ అ ప్రాపర్ కెరీర్. ఆల్సో తెలుసు కదా చుట్టాలు వాళ్ళు వీళ్ళు అంటుంటారు ఏం చేస్తుంది మీ పాప, వీడియోస్ అవి ఇవి అని. ఐ డి నాట్ హ్యావ్ గట్స్ టు బీ ఆనెస్ట్. I was very insecure. I am even now, but now I thought to fight it out. నా ఫోన్ కూడా అంత బాగాలేకుండే. మా అక్క నాకు ఐఫోన్ తీసుకొచ్చింది. సో ఐ థాట్ టు స్టార్ట్ మై జర్నీ అగైన్. ఆల్సో ప్లీజ్ ఇగ్నోర్ ద మెస్ బ్యాక్ సైడ్, ఎందుకంటే వీ హ్యావ్ షిఫ్టెడ్ టు అ న్యూ హోమ్. షిఫ్ట్ అయ్యి ఓన్లీ 1 month అయింది. సో మెస్సీగా ఉంది. అందులోనే అక్క వచ్చింది. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ రైట్ నౌ అండ్ లాట్ ఆఫ్ కంటెంట్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్లాన్ ఫర్ యూ గైస్. ఆల్సో ఐ హ్యావ్ కట్ మై హెయిర్. ఇది కూడా ఒక రీల్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన. ఇఫ్ యూ హ్యావెంట్ ఆల్రెడీ ఫాలోయింగ్ మీ, ప్లీజ్ డూ ఫాలో ఆన్ మై ఇన్స్టాగ్రామ్. ఆల్సో మా అక్క వచ్చినప్పుడు రియాక్షన్ వీడియోస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. యూ క్యాన్ వాచ్ ఇట్ దేర్. సో ఏంటంటే మేము ఇందాకే ఆధార్ చేంజెస్ కోసం వెళ్ళినాం. అలా పని అవ్వకపోతే ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి డీమార్ట్కి వెళ్ళి వచ్చాము. ఆ క్లిప్స్ ఫస్ట్ వెళ్ళి చూడండి. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ బీయింగ్ ఆక్వర్డ్ వైల్ వ్లాగింగ్ బికాస్ obviously it's new to me, so it will take a little time for me to adapt, so please accept me how I am. Say hello. Hi friends, DMart ko cham friends. Hello friends, DMart ice cream ఉందామా? ఎవ్వరు మాట్లాడిస్తలేరు నన్ను. అయిపోయిందా మీరు ఇప్పటివరకు మాట్లాడలేదు. వీడియో ఓపెన్ చేసినా లేదో మాట్లాడుతూనే ఉన్నారు అందరు. హాయ్ ఫ్రెండ్స్, కొడతా కొంచెం సైలెంట్ ఉండండి. యాక్చువల్లీ మేము ఆధార్ చేంజెస్ కొన్నిటి కోసం వచ్చినాం, కానీ అది అవ్వలేదు. సో ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి మేము ఇప్పుడు డీమార్ట్కి వచ్చినాం. ఆన్ చేసేటప్పుడు కూడా అట్లా జోకులేస్తున్నారు ఫ్రెండ్స్. బాగా దొరికినాయి నాకు. మరి హాయ్ ఫ్రెండ్స్, ఏదో పోయని చెప్పి సంవత్సరం అయింది బ్లాగింగ్ చేయక. ఇంకెట్లుంటుంది చెప్పు, కొంచెమని ఉండదా? హలో మ్యామ్, ఎలా నేను అస్సలు పట్టించుకోకుండా ఉరుకుతున్నారు. ఏం కావాలరా నీకు? ఐస్ క్రీమ్ కావాలంటే మమ్మీకి. కానీ మా డాడీకి వీటితో ఏం సంబంధం లేదు. ఫస్టే ఉరుకుతారు అన్నిటికన్నా ముందు. మా డాడీకి అదొక ఫ్యాంటసీ. డీమార్ట్ అంటే ఫుల్ ఇష్టం అన్నమాట. చిన్నపిల్లలు హ్యాపీ అవుతారు కదా బొమ్మలు ఇస్తే, అట్లా మా డాడీ డీమార్ట్ని చూసి హ్యాపీ అవుతారు. ఫస్ట్ అదా నానా అవసరంకి వచ్చిండ్రా మీకోసం వచ్చిండ్రా డీమార్ట్కి? సామాన్ తీసుకోవడానికి, నిత్యావసర వస్తువు. వాళ్ళకల్ ఎలా ఉన్నాయి ఎట్లా ఉన్నాయి? జోక్ నాలాగా చూస్తున్నా ఫ్రెండ్స్. నాకు సిగ్గైతున్నారు. అప్డేట్ గైస్, ఎవరు ఎక్కడ తప్పిపోయింది. మా ఇద్దరు ఒక దగ్గర ఉన్నాం. ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు.
ఫోన్ నాకు ఇచ్చిపో. పక్కకు పెట్టరైతే ఫస్ట్ మనం పోయి మన డాడీని ఎత్తుక్కోవాలి, తిడతారు లేకపోతే. అవునా, ఎక్కడున్నారు? చేయమంటే అతి చేస్తాను కొందరు. ఓవర్ యాక్షన్ చేస్తామంటారు. ఓవర్ యాక్షన్ చేస్తున్నామంటారు. ఓవర్ యాక్షన్. గుర్తు బట్టలు కావాలి వద్దురా. సెక్షన్ దొరికేలే తెలుసులే. ఎస్ గైస్, ఫైనలీ దొరికారు నాన్న. చాయ్ కప్పు తీసుకుంటే 4 తీసుకున్నాము. 4 ఓకే, కానీ నాకైతే అందరికన్నా వేరే కలర్ ఉండాలి, సేమ్ కలర్ వద్దు నాకు. నేను ఛాయ్ తాగాను కాబట్టి నేను తాగుతాను. మై ఫేవరెట్ గైస్. లుక్ వాట్ ది ఫైండ్. క్యూట్ ఉంది కదా బుక్. ఫ్యాషన్ లేదు, పెట్టింది లేదు కానీ తీసుకోబుద్ది అవుతుంది. కూల్ కూల్ బ్రో. ఏం వస్తుంది? ఐ విల్ డ్రైవ్ ఇట్ యూట్యూబ్ ఐడియాస్ గైస్. బన్నక్క ఇవేం మనతో మన పనులు కాదు కానీ మనం బిస్కెట్లు తీసుకున్నాం పెట్టడానికి. ఓవర్ యాక్షన్. అయిపోయింది మా షాపింగ్. ఇంటికి వెళ్ళాలి, ఫుడ్ తినాలి, ఆకలి వేస్తుంది. యా, డిమార్ట్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాం. సో వెళ్ళి ఫస్ట్ ఐఎమ్ రియలీ టైర్డ్. ఏం చేయకుండానే టైర్డ్ అయినా అంటే అప్పుడు ఆలోచించుకోవాలి మన మెంటల్ హెల్త్ కంటే ఫిజికల్ హెల్త్ ఇంకెంత ఖరాబ్ ఉందో అని. సో వెళ్ళి ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసి ఐల్ మీట్ యూ after some time. Hello guys, it's the next day. టైం ఇప్పుడు 1 అవుతుంది. యాక్చువల్లీ 1:30కి మేము ఐ చెకప్ కోసం వెళ్ళాలి. ఏం లేదు, జస్ట్ నార్మల్ జనరల్ ఐ చెకప్. 1 year అయిపోయింది. సో 1:30కి వెళ్ళాలి. మేము ఇంకా 1 అవుతుంది. లంచ్ కూడా చేయలేదు, రెడీ కూడా అవ్వాలి. నేను ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చిన. ఈ హెయిర్ ఎప్పుడు ఆరాలి, నేను ఎప్పుడు వెళ్ళాలి. ఏం లేదు, జస్ట్ స్కిన్ కేర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పెట్టుకొని వెళ్ళడమే. చక్కగా వెళ్ళిపోతుంది కదా. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అట్లా వెళ్ళిపోతుంది. సో ఎట్లా ప్లాన్ చేయాలి? నెక్స్ట్ మంత్ మొత్తం బిజీ ఉన్నాయి, డేట్స్ అన్నీ ప్లాన్డ్గా ఉన్నాయి, ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. సో చూడాలి. ఓకే గైస్, క్విక్ అవుట్ఫిట్ చెక్ అనమాట. ఇది సింపుల్ టీ షర్ట్ మా అక్కది, ఈ ట్రాక్ ప్యాంట్ మా అక్కదే, అంతే. రెండే మా అక్క వేసుకుంది. ఓకే గైస్, టైం అయిపోయింది. సో లంచ్ వచ్చినాకనే చేస్తుంది. సో మేము వెళ్ళి ఇప్పుడు ఆటో తీసుకొస్తాం. అమ్మమ్మ, మమ్మీ, నేను, అక్క 4 కలిసి వెళ్తున్నాం. సో యాక్చువల్లీ ఏమైందంటే టోకెన్ నెంబర్ 91 ఉంది, అక్కడ ఇంకా 51 నడుస్తుంది. టైం వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి షాపింగ్కి వచ్చాను నేను మా అక్క. హలో గాయ్స్, మాకైతే ఏం దొరకలేదు మనిషి. ఎందుకు వేస్ట్ అని చెప్పి జ్యూస్ ఆగేసి పైనాపిల్ జ్యూస్ వెళ్తున్నాం. మళ్ళీ ఇంకా నెంబర్ రాలేదంట, బట్ వెళ్ళాం. ఇప్పుడే ఇంటికి వచ్చాం. టైం 4:50 అయింది. 1:30కి వెళ్తే మేము 4:50కి ఇంటికి వచ్చాం. ఇంకా లంచ్ కూడా చేయలేదు మేమైతే. ఇప్పుడు లంచ్ చేస్తున్నాం. లంచ్ చేశాక టీ తాగుదాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? మన ఊరికి వెళ్ళి
అక్కడ దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టి మన పొలం చూసి వద్దాం. టైం ఎంత 6:40 అవుతుంది. నేను ఇంత పొద్దున్నే లేచి రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ మమ్మీ ఏబీసీ జ్యూస్ చేస్తుంది, ఇక్కడ టీ అవుతుంది. అంటే ఇంకో 10 minutes లో బయలుదేరడమే. ఈరోజు ఏంది కొంచెం తక్కువ రెడ్ కలర్ లో ఉంది. యాపిల్స్ ఎక్కువ వేసిన, క్యారెట్స్ తక్కువ వేసిన, ఓకేరా. ఎవరో 6 o'clock రెడీ అయిపోదామన్నారు. ఏం చెప్తారు మీరు? కానీ ఇవి కూడా మమ్మీ దాంట్లో పెట్టు. ఏమి ఆధార్ కార్డు ప్లస్ పాన్ కార్డు, బ్యాంక్ బుక్లు ఇవన్నీ కరెక్ట్ ఉండాలి. ఇక్కడ పెట్టేసి దాంట్లో పెట్టే అవి ఉన్నాయా లేదో ఒకసారి వెరిఫై. దండిగా ఇస్తుంటారు, లేట్ అవుతుంది. వెదర్ యాక్చువల్లీ చాలా బాగుంది. అసలు ఎండ లేదు, మంచి గాలి వస్తుంది చల్లగా. ఫైనలీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. చేరుకున్నాం. ఇప్పుడు మేము మా గ్రామ దేవత పోషమ్మ ఇంకా అంజన్న దగ్గర కొబ్బరికాయ కొట్టి వెళ్దామని ఆగాం. ఇక్కడికి కొట్టాకనే లోపలికి వెళ్తాం, ఊరు లోపలికి. పెట్టుకుంటే నీకు ఐడియా వస్తుంది. మేము మా పామ్ ఆయిల్ తోటకు వచ్చాము. చూపిస్తా. అంటే నేను ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు వచ్చిన తర్వాత ఈ ఎండకి అసలు రాలేదు. ఆల్మోస్ట్ 1 year అవుతుంది అనుకుంటా పెట్టి. అప్పటికి మా అక్క లేని కూడా లేదు, అక్క యూఎస్కి వెళ్ళిపోయింది. సో ఒకసారి అక్కడికి చూపిద్దామని తీసుకొచ్చారు. ఎండ బాగానే అయింది అప్పుడు. మస్తు బన్నక్క ఎలా ఉంది? ఇది ఇంకా టైం పడుతుంది, ఇంకొక 2-3 years మినిమం పడుతుంది. మా నాన్న హ్యాపీ. అక్కడ ఏం చేస్తారు? పొలం అంటే ఫుల్ పిచ్చి ప్రేమ. మా నాన్న కళలు ఇవన్నీ. ఊరన్న ఇదంతా ప్రాణం. నిజంగా గ్రేట్. అసలు రైతులంతా ఇంత కష్టపడి చేస్తారు, మన వల్ల కాదు. రెస్పెక్ట్. హలో, ఏం చేస్తున్నావు? హలో గాయ్స్, ఇట్స్ ద నెక్స్ట్ డే. నిన్న టైర్డ్ అయ్యాం, వచ్చేసి పడుకున్నాం, ఏం చేయలేదు. సో ఈరోజు మళ్ళీ బయటకు వెళ్తున్నాం. మేము కరీంనగర్ వెళ్తున్నాం షాపింగ్ కోసం. సో రెడీ అయ్యాం, ఎప్పుడు వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ బయటనే చేసి వెళ్దాం అనుకుంటున్నాం. టైము 9:14 అవుతుంది. అసలు సడన్గా అనుకున్నాం. ముందే అయితే ఇంకా ముందే బయలుదేరేది, ఎందుకంటే ఈ హీట్ ఎంత ఉందో తెలుసు కదా. మా దగ్గర ఇంకా వర్షాలు కూడా పడట్లేదు. ఓకే, లెట్స్ గో షాపింగ్. కరీంనగర్ ఇప్పుడు చూసుకోవాలి. యాక్చువల్లీ మేము వచ్చింది ట్రెడిషనల్ షాపింగ్ కోసం, లైక్ లెహంగా కోసం మెటీరియల్స్ అవన్నీ చూసి, ఏదైనా బొట్టిక్ ఉంటే కూడా చూసి కుట్టి ఇవ్వాలి. అండ్ ఎక్సైటెడ్. అసలు చాలా రోజులైంది కరీంనగర్కి వచ్చి. చిన్నప్పుడు అయితే ఎప్పుడు ఇక్కడే షాపింగ్ చేసేది. సో ఐఎమ్ ఎక్సైటెడ్.
excited. అవుట్ఫిట్ ఫైనల్ గైస్. ఒకటి అయిపోయింది గైస్, ఇప్పుడు మళ్ళీ వేరే ఏమైనా కొత్తవి చూద్దామని వెళ్తున్నాం. బన్నక్క, ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ పర్చేస్? I hope it turns out good. Yeah, it will be good. Hi guys, we came here to have some lunch. It's already 4 and we are hungry. ఇంపార్టెంట్ గైస్. మరి ఏమన్నా వాయిస్ ఏమి వినిపించదు. First let me cross. అంతా అయిపోయింది. ఇప్పుడు లేస్ తీసుకోవడానికి వచ్చాము. మా పని కూడా అయిపోయింది. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఇట్స్ ద నెక్స్ట్ డే. లేట్ అయిందని అక్కడే పడుకున్నాం. ఇంకా మార్నింగ్ 6కి లేచి ఇప్పుడు వెళ్తున్నాం. ఫుల్ టైర్డ్ ఉన్నాం, నిద్ర వస్తుంది. ఇంకా రీచ్ టు హోమ్. ఫుల్ అలసిపోయినాం, వెరీ టైర్డ్. మా షాపింగ్ చూస్తారా, ఇంకా అందులో సగం చేయలేదు. మా షాపింగ్ నిన్నటిది. ఇంకేం లేదు గాయస్, కొంచెం ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకుంటాం. మమ్మీ వాళ్ళు మళ్ళీ వేరే ఊరికి వెళ్తున్నారు. అండ్ యా, దాట్స్ ఇట్ ఫర్ దిస్ ర్యాండమ్ వ్లాగ్. ఐ డోంట్ వాంట్ దిస్ వీడియో టు బి టూ లాంగ్. మిమ్మల్ని బోర్ చేయాలనుకోవట్లేదు. ఆల్సో ఇఫ్ యూ లైక్ మై వ్లాగింగ్, I know it's awkward and stupid, but I'll get better eventually. Please do subscribe to my channel, like my video and share with your friends. I'll come with a new vlog, random vlog soon. ఎందుకంటే ఇప్పుడు చాలా ట్రావెల్ అది ఇది ఉంది. So please do support me. Also follow me on Instagram. I do post some reels there. And yeah, that's it for this video. Bye. Eating softer. Eating softy after so long. ఇప్పుడు మేము మా palm oil తోట have some lunch guys. It's already We are dead.